తమిళంలో శివకార్తికేయన్ కీర్తి సురేష్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం రెమో. ఈ మధ్య అక్కడ రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దాంతో ఈ సినిమాని తెలుగులో నిర్మాత దిల్ రాజు రెమో పేరుతో విడుదల చేశారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం. ఎస్కే పాత్రలో శివకార్తికేయన్ అనే కుర్రాడు సినిమాలో హీరో కావాలనే లక్ష్యంతో సినిమా ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే సమయంలో కావ్య ఈ పాత్రలో కీర్తి సురేష్ని చూసి ప్రేమిస్తాడు. కానీ ఆమె అప్పటికే నిశ్చితార్థం అయిపోయి ఉంటుంది. కానీ ఎస్కే మాత్రం ఎలాగైనా ఆమెలో ప్రేమ పుట్టించి తనను ప్రేమించేలా చేయాలని నిశ్చయించుకొని లేడీ నర్స్ గెటప్లో కావ్య డాక్టర్గా పనిచేసే హాస్పిటల్లో చేరతాడు. ఆ గెటప్లో ఎస్కే కీర్తికి ఎలా దగ్గరయ్యాడు, ఆమెలో తన పట్ల ఎలా ప్రేమ పుట్టించాడు, చివరికి ఆమెకు దగ్గరయ్యాడా లేదా అనేది ఈ సినిమా కథ. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఈ సినిమాలో ముందుగా చెప్పుకోవాల్సింది హీరో శివకార్తికేయన్ నటన గురించి. ఏ హీరో అయినా లేడీ గెటప్ వేస్తే కొద్దిసేపు చూడగలం, కానీ సినిమాలో కార్తికేయన్ లేడీ నర్స్ గెటప్ ధరిస్తే చాలా చూడముచ్చటగా ఉంది. ఇంకా కాసేపు చూడాలనిపించింది. దర్శకుడు బకియా రాజన్ కన్నన్ లేడీ గెటప్లో హీరోపై నడిచే సన్నివేశాలను బాగా చిత్రీకరించారు. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో హీరో, అతని ఫ్రెండ్, రౌడీలపై నడిచే కామెడీ సీన్స్ బాగానే పేలాయి. ఇక మరో ప్రధాన బలం హీరోయిన్ కీర్తి సురేష్. ఒక చిత్రంతోనే తెలుగువారికి బాగా దగ్గరైన ఆమె మరోసారి అద్భుతమైన నటనతో మెప్పించింది. ముఖ్యంగా శివకార్తికేయన్తో ఆమె కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయింది. క్లైమాక్స్లో హీరో చిన్న పాప మధ్య నడిచే భావోద్వేగపూరిత సన్నివేశాలు బాగున్నాయి. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నా సినిమా నడుస్తున్న కొద్దీ బోరు కొట్టించింది. పైగా ఒక పాట మినహా మధ్యలో వచ్చే మిగతా పాటలు ఏమాత్రం ఆకట్టుకునేలా లేకుండా మరింత బోరింగ్గా అనిపించాయి. ఇక సినిమాలో మరో పెద్ద మైనస్ పాయింట్ తెలుగు నేటివిటీ పూర్తిగా మిస్ అవ్వడం. కథనం, సన్నివేశాలు, చిత్రీకరణ, పాత్రల సంభాషణ, ప్రవర్తన ఏవీ కూడా తెలుగుదనానికి దగ్గరగా కనపడలేదు. దాంతో రొమాంటిక్ ఫీల్ ఉన్నప్పటికీ సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడో కాస్త అసంతృప్తి కలుగుతూనే ఉంది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో అన్ని సినిమాల్లాగే ఊహించదగ్గ ముగింపే, పైగా ఎక్కువసేపు సాగదీశారు కూడా. మొత్తంగా తమిళంలో మంచి విజయం సాధించిన ఈ రెమో సినిమా తెలుగులో అన్ని రకాల ప్రేక్షకులను మెప్పించలేదు. ఇక తెలుగు నేటివిటీకి దగ్గరగా ఈ సినిమా లేకపోవడం, సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే నెమ్మదించడం, రొటీన్ కథనాలు కావటం ఇందులో మైనస్ పాయింట్స్. ఇక లేడీ గెటప్లో శివకార్తికేయన్ అద్భుత నటన, కీర్తి సురేష్ స్క్రీన్ ప్రెజెన్స్, వారి మధ్య సాగే లవ్ రొమాన్స్, కొన్ని ఎమోషన్స్లో సన్నివేశాలు, పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, సినిమాకు ప్రేమ కథ నేపథ్యంగా ఉండటం వంటివి ప్లస్ పాయింట్స్. ఒక్క మాటలో చెప్పాలంటే రొమాంటిక్ ప్రేమ కథలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.